श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। चन्द्रशेखराय नमः। चन्द्रशेखराय नमः। गंगाधराय नमः। गंगाधराय नमः। चन्द्रशेखराय नमः। चन्द्रशेखराय नमः। गंगाधराय नमः। गंगाधराय नमः। ओम नमः शिवाय 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 नमः। हर हर हराय नमः। हर हर हराय नमः। हर हर हराय नमः। गंगाधराय नमः। गंगाधराय नमः। गंगाधराय नमः। गंगाधराय नमः। चन्द्रशेखराय नमः। चन्द्रशेखराय नमः। गंगाधराय नमः। गंगाधराय नमः। चन्द्रशेखराय नमः। चन्द्रशेखराय नमः। ओम नमः शिवाय 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 नमः। हर हर हराय नमः। ओम नमः शिवाय नमः। हर हर हराय नमः। हर हर हराय नमः। गंगाधराय नमः। हर हर हराय नमः। गंगाधराय नमः। गंगाधराय नमः। चन्द्रशेखराय नमः। सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्पराम्। ॐ सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं यानः प्रचोदयात्। ॐ
శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రియ దివ్యాత్మ స్వరూపులారా, మీ అందరికీ కైవల్యోపనిషత్ సత్సంగానికి స్వాగతం. మనం మనస్సుని ప్రణవాన్ని ఎలా రెండింటిని ఏకం చెయ్యాలి, రెండింటిని ఏకం చేస్తే ఏమవుతుంది? అక్కడ అగ్ని పుడుతుంది. మరి పుట్టిన అగ్ని ఏం చేస్తుంది? మనకి దుఃఖము పాశం, పాపము పాశం, కష్టము పాశం, ఆవేదన పాశం, ఇలాంటివి ఏవేవైతే ఉన్నవో వాటన్నింటినీ పండిత దహతి పాశం అని మంత్రం. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండితః అని చెప్పారు. తనను ఏమి ఆ ఆత్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఆత్మ కాదండి. ఆ ఆత్మ గురించి చెప్పారు. ఆ స్థితిలో నిలవలేకపోయాము. ఎందుకని? ఎన్నో జన్మల నుంచి వేసుకున్న డ్రెస్సే నేనైపోయి ఉన్నాం కాబట్టి స్త్రీ ఉపాధి అయితే స్త్రీని, పురుష ఉపాధి అయితే పురుషుని అని, మానవోపాధి అయితే మనిషిని అని, జింకో కుక్కో నక్కో అయితే జంతువో పశువో అని ప్రతి ప్రాణికి ఉందండి అభిమానం. మనకి భారతంలో చెప్తారండి, వ్యాస మహర్షి వెళుతూ ఉంటే చీమ చాలా తొందరగా వెళ్ళిపోతుందట. ఏమోయి చీమ, ఎందుకంత తొందరపడి వెళ్ళిపోతున్నావు అని అడిగారట వ్యాస మహర్షి. ఆ చీమ అందట, మీకు వినిపించటం లేదా? మహాభారత సంగ్రామం జరగబోతూ ఉంది, అవుగో ఆ సైన్యము, గుర్రాలు, ఏనుగులు అన్నీ వస్తున్నవి. ఎందుకంటే భూమి మీద పాకేదానికి శబ్దం తొందరగా తెలుస్తుంది. నడిచే వాళ్ళకి ఏం తెలుస్తుందండి? అయినా నడిచే వాళ్ళకి మెదడులో ఎన్ని నడుస్తుంటాయో కదా. వేరే నడవడం వల్ల ఈ భూమి మీద జరిగేటటువంటివి అన్నీ మనం గమనించలేమండి. కానీ చీమ ఒకటి సిద్ధ జ్ఞానం చెప్పారు కదా వేమన్న గారు. అంచేత దాని సిద్ధత్వంలో మీకు వినిపించటం లేదా సవ్వడి అని అడిగింది. సరే, ఏమిటట సవ్వడి? వినిపిస్తే మాత్రం ఏమిటట కథ అని అడిగారు. అడిగితే, అమ్మో, ఆ సైన్యం మధ్యలో పడి నేను చనిపోను, నేను చావకుండా ఉండాలని నేను వెళుతూ ఉన్నాను, ఇంక మీరు నాతో మాట్లాడొద్దు, నా ప్రాణాలు నేను రక్షించుకోవాలి అని అందటండి చీమ. అప్పుడు వ్యాస మహర్షి అన్నారంటే, ఏమే చీమా, నీవెంత, నీ బ్రతుకెంత, అంత కాపాడుకోవాలని తాపత్రయం ఎందుకు అన్నారట. మహర్షి, నా ఈ ఉపాధిలో ఉండి చూడండి, నా జన్మ మహత్తేమిటో మీకు తెలుస్తుంది. ఊరికే మాట్లాడితే ఎలా అందటండి. ఎందుకనంటే ఎవరి ప్రాణము వాళ్ళకి తీపి అండి, ఎవరి దేహము వాళ్ళకి అభిమానం అండి. పెద్ద ఏనుగు కావచ్చు, చిన్న చీమ కావచ్చు. అన్నమాచార్య స్వామి చెప్పారు, నమ్మ కడగి ఏనుగు మీద కాయు రెండొకటే, పొడమి శునకము మీద బొలయు రెండొకటే. అది శునకం కావచ్చు, చిన్న చీమ కావచ్చు. ఏది అయినప్పటికీ ఎవరి జన్మ మీద, ఎవరి దేహం మీద అంత ప్రీతి ఉంటుందండి. మరి అంత ప్రీతి ఉన్న చీమ ఎంత అభిమానం ఉందో మనకు అంతే అభిమానం ఉంది. అభిమానంలో చీమకు మనకు తేడా ఏముందండి? ఏమీ లేదండి. అంచేత ఆత్మయే నేను అనే జ్ఞానం లేనప్పుడు ఏం చేస్తున్నాము? ఈ జన్మదటండి, ఈ జన్మదైతే వదిలించుకోవడం చాలా తేలికే. ఎన్ని కోట్ల జన్మల నుండి వస్తూ దృఢపడిపోయి ఉంది. కాబట్టి ఆత్మస్వరూపము నీలోనే, నీ హృదయంలోనే ఉంది అని చెప్పినప్పటికీ పూర్తిగా అనుభూతి కలగలేదు, అలాగని కలగకనూ పోలేదు. రుచి అయితే తెలిసింది, కానీ అక్కడ నిలవలేకపోతున్నాం.
నిలవలేని మనకు ఏం చేశారండి? ప్రతిమాధ్యానం నేర్పించారండి. ప్రతిమాధ్యానం ఏమిటి? శివధ్యానం. ఆ శివధ్యానంలో శివుడు ఎంత పొడవు ఉంటాడో, ఆయన యొక్క కటి భాగం నడుము ఎంత ఉంటుందో, పాదాలైతే పాతాళంలో ఉన్నవి, నడుమైతే ఈ అంతరిక్షం కాస్త ఆయన నడుము భాగం అయితే, జులోకము శిరస్సు అయితే, అంచేత చంద్రుడు ఆయన తల మీద ఉన్నాడు అని చెబుతూ, సూర్యచంద్రుడు నేత్రములని చెబుతూ ఇంతగా వర్ణన చేసి మన చేత ధ్యానింపబడేటటువంటి ఆ మూర్తి చాలా పెద్ద మూర్తి, అంటే అఖండమైనటువంటి అనంతమైనటువంటి మూర్తి అని చెప్పారు. ఇక ఇప్పుడు ఏమిటి? ప్రతిమాధ్యానం చెప్పిన తర్వాత ప్రతీక ధ్యానం చెప్పారండి. ఏమిటా ప్రతీక? అంత పెద్ద శివుడికి, అంత పెద్ద పరబ్రహ్మకి ఒకే ఒక చిన్న పేరండి, ఒకే ఒక అక్షరం అండి. ఏమా అక్షరం? ఏకాక్షరం. ఓం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. అదిగో ఆ ప్రతీక ధ్యానం. అందుకని మనం ఏ పని చేస్తున్నా అప్పుడప్పుడు మనం ఇలా పరీక్షించుకున్నాం అనుకోండి, ప్రణవనాదం వినిపిస్తూ ఉంటే ఇంకా మనం బ్రతుకుతామని గ్యారెంటీ ఉంటుందండి. చూసుకోండి, ఇప్పుడే చూసుకోండి, నో ప్రాబ్లం. ఒక సామెత కూడా చెప్పారండి, కనడు వినడు మూర్ఖొనడు అని. ఏమిటి కనడట? అరుంధతి నక్షత్రాన్ని కనలేకపోతే, అంటే కళ్ళకు దర్శనం కాకపోతే మనకి ఇక 6 నెలల్లో మనం వెళ్ళిపోవచ్చు, టికెట్ రెడీగా ఉంది అనుకోవాలట. ఇక రెండవది వినడు, 2 చేతులు చెవులు మూసుకుని విన్నప్పుడు ప్రణవనాదం వినిపిస్తే, ప్రణవనాదమే కాకపోతే మీరు ప్రణవంగా మాకు అనిపించడం, ఏదో ఒక నాదం అయింది, నాదమైతే ఉంటుందండి. ఎందుకని? లోపల వాయు సంచారం జరుగుతుంది కాబట్టి, ప్రాణము నడుస్తూ ఉంది కాబట్టి నాదం వినిపిస్తుందండి. నాదం వినలేదనుకోండి, వినడు అనుకోండి, 6 నెలల్లో మనకి టికెట్ రెడీగా ఉంది, వెళ్ళిపోవడానికి మనం సిద్ధం చేసుకోవాలి, కావాల్సిన ముళ్ళు మూటలు కట్టుకోవాలి. ఇక మూడవది మూర్ఖొనడు, అంటే వాసన రాదు. ఏం వాసన రాదు అంటే, దీపం చూడండి, కొండెక్కినప్పుడు కమ్మని వాసన వస్తుందండి, గమనించారో లేదు? ఆ వాసన వస్తూ ఉందంటే ఇంకా పర్వాలేదండి, ఇంకా మనం ఉంటాం, నో ప్రాబ్లం, ఇంకా మనం సత్సంగం చేయొచ్చు. ఈ చేసే సత్సంగంలో నా స్వరూపం ఏమిటో తెలుసుకోవచ్చు, తెలుసుకుని తీరతాను అనుకోవడం అండి. అంచేత కనడు వినడు మూర్ఖొనడు అని చెప్పారు. ఇక్కడ ఈ నాదం కూడా, ప్రతీక ధ్యానం కూడా ఏదో కాసేపు దేవుడి గదిలో కాసేపు కళ్ళు మూసుకుని ఓంకారము, కళ్ళు తెరచి రూప ధ్యానము, రూప అర్చన, ఇవి 2 అయిన తర్వాత మరలా మనం మన పనుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రణవనాదాన్ని వెంట తెచ్చేసుకోవడం, అఖండమైనటువంటి రూపాన్ని. అంతటా నిండి ఉన్న శివుడు మీ వంటింట్లో లేడండి, మీ బెడ్రూమ్లో లేడండి, మీ ఆఫీస్ రూమ్లో లేడా? అసలు ఎక్కడ లేడాయన? అంతటా ఉన్నాడు అనే స్పృహతో పనులు మనం చేసుకున్నప్పుడు ఏమవుతుందండి? నిత్య నిరంతర ఆరాధన అవుతుంది. దానికోసమని చెప్పారు. అంతే ప్రతీక ధ్యానంలో ఏమిటి? నువ్వు కాసేపు కూర్చున్నప్పుడు మనస్సును ఎక్కడో పడేసుకోవద్దు, మనస్సును వదిలేయద్దు. వదిలేస్తే ఏమవుతుందండి? మనస్సు కోతి కదా, చంచల. అంచేత ఆ చంచల అయినటువంటి ఆ మనస్సుకి ప్రణవాన్ని బాగా జోడించి ప్రణవనాదంతో కలిపి సంధానం చెయ్యమని చెప్పారండి. ఇలా ఈ చెయ్యడం ద్వారా ఓంకారం యొక్క అర్థాన్ని కూడా మననం చేస్తాం, స్మరణకు తెచ్చుకు. ఏమిటా ఓంకారం? నిన్న మనం కొంత చెప్పుకున్నాం. అకార ఉకార మకారము. అకారము అంటే సృష్టి, అకారము అంటే జాగ్రత్త అవస్థ, ఉకారము అంటే స్థితి, ఉకారము అంటే తైజసుడు, అలానే స్వప్నావస్థ ఉకారం అంటే. అలానే ఇక మకారం ఏమిటి అంటే సుషుప్త్యవస్థ, పేరు ప్రాజ్ఞుడు అని. అంతేకాదు అది లయము, అంతేకాదు కారణ శరీరము, స్థూల సూక్ష్మ కారణ. మనకి 3 శరీరాలు ఉన్నాయండి. మనకి పైకి కనిపించే ఈ శరీరమే శరీరం అనుకుంటున్నామండి. పైకి కనిపించే శరీరాన్ని స్థూలము అంటాము. అంతేతే స్థూల భుకు వైశ్వానరః అని అంటారండి. ఏం చేస్తున్నాడు? ఈ స్థూల
శరీరంతో ఈ జాగ్రత్త అవస్థలో ఈ విశ్వంగా ఉన్నటువంటి దీన్ని భుక్కు భుజిస్తూ ఉన్నాడు. అంచేత స్థూల భుక్కు అన్నారు. అటువంటి ఇతడు ఏం చేస్తున్నాడు? స్థూల శరీరంతో జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాటిని అనుభవిస్తూ ఉన్నాడు. అదే సమష్టిగా బ్రహ్మ అయితే వ్యష్టిగా మీ ఇంటికి మీరొక సృష్టికర్త, మీ మనస్సుకు మీరొక సృష్టికర్త, అలానే మీ జీవితానికి, మీ కుటుంబానికి, మీ పోషణకి మీరొక విష్ణు పోషణకర్త. అలానే అక్కర్లేనివన్నీ తీసేయడానికి, అక్కర్లేని ఆలోచనలను డిలీట్ చేసి పడేయడానికి ఎవరు? మీరు లయకర్త. మీరే శివుడు, మీరే బ్రహ్మ, మీరే విష్ణువు, మీరే శివుడు. వ్యష్టిగా అంటే వ్యష్టి అంటే నేను, సమష్టి అంటే అందరము అని. ఈ విశ్వంలో ఉన్నటువంటి వారందరూ కలిపి సమష్టి. వ్యష్టి అంటే నేను ఒక్కదాన్ని. ఎలా అంటే వనము, తోట సమష్టి. దానిలో ఒక మొక్క, మామిడి మొక్క అన్నామనుకోండి, అది వ్యష్టి అంటారు ఈ శాస్త్ర పదాలు. అంచేత వ్యష్టిగా ఏదైతే మనకి తెలుస్తుందో అది సమష్టిగా అనంతంగా ఉంటుంది, వ్యష్టిగా పరిమితంగా ఉంటుంది. ఇంతే తేడా. ఇక్కడ పరిమితము, అక్కడ అపరిమితము. ఇక్కడ ఖండము, అక్కడ అఖండము. ఇదన్నమాట ఈ తేడా. అంచేది ఇక్కడ విశ్వ తేజస ప్రాజ్ఞులుగా మన వ్యష్టిగా మనం చూసుకుంటే మన జీవితానికి మనమే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మనమే అకార ఉకార మకారం అని చెబుతూ స్థూల భుక్గా ఈ జాగ్రత్త అవస్థను అనుభవిస్తూ ఉంటే, ఇక్కడ సూక్ష్మ భుక్గా అంటే వివిక్త భుక్కు అంటుందండి మాండూక్యోపనిషత్తు. అంటే వివిక్త భుక్కుగా అంతఃస్తైజసుడు, అంతఃప్రాజ్ఞుడిగా ఉంటూ స్వప్నావస్థలో ఉండేటటువంటి వాటినన్నింటినీ తాను అనుభవిస్తాడు. మొన్న మనం చెప్పుకున్నాం చూడండి, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని. అందరినీ తనలో, తనను అందరిలో అన్నప్పుడు ఇది మనం అనుభవంగా చూస్తే స్వప్నావస్థలో మనందరం కలిసి బృందావనం లేకపోతే నైమిషారణ్యం వెళదాం అనుకున్నాము, వెళ్ళాము అనుకుందాం. నైమిషారణ్యం వెళ్ళాము. అక్కడ ఆ నైమిషారణ్యం ఎక్కడి నుండి వచ్చింది? ఈ భక్తులందరూ ఎక్కడి నుండి వచ్చారు? ఏ ఊరు నుండి వచ్చారు? ఎలా ఫ్లైట్లో వచ్చారా, ట్రైన్లో వచ్చారా? మరి వీళ్ళందరికీ వసతులు ఏమిటి? వీళ్ళందరికీ స్పీకర్, వక్త ఎవరు, శ్రోతలు ఎవరు? ఇదంతా మన కలలో వచ్చిందంటే ఎక్కడి నుండి వచ్చింది? ఎవరి నుండి వచ్చింది? ఎలా వచ్చింది? ఎక్కడుంది? ఈ ప్రశ్నలు వేసుకున్నప్పుడు నా కళ నా నుండే వచ్చిందండి. ఓకే, నీ కళ నీ నుండే వస్తే నీ యందే ఉందా కళ, లేదా బయటకు వచ్చేసిందా? నా కళ నా యందే ఉన్నదండి. నీ యందే ఉన్నటువంటి, నీ నుండే వచ్చినటువంటి కళ నీకన్నా వేరుగా కూడా కనిపిస్తుంది. ఎందుకని? నీవు వేరుగా ఉండి చూస్తున్నావు కాబట్టి. కళలో ఒక భాగమే మనం అయిపోతే కళ మనకి కనపడదండి. ఇప్పుడు ఏకాదశి, పౌర్ణమి ఇలాంటి విశేష దినాల్లో భగవంతుడిని పల్లకీలో కూర్చుండబెట్టి శోభాయాత్ర చేస్తూ ఉంటారు, అంటే ఊరేగిస్తూ ఉంటారు. పెళ్ళయిన తర్వాత దంపతుల్ని ఎలా ఊరేగిస్తారు, దేవుణ్ణి కూడా ఊరేగిస్తారు. ఎందుకు దంపతుల్ని ఎందుకు ఊరేగిస్తారో తెలుసా మీకు? దేవుణ్ణి ఊరేగించడం వల్ల గుళ్ళల్లోకి, దేవాలయాల్లోకి వెళ్ళని భక్తులు కూడా దర్శనం చేసుకుంటారు. వాళ్ళకు కూడా నా దర్శనం ఇవ్వని అని ఆయన లోపల నుంచి బయటకు వస్తాడు. ఎవరు? దేవుడు. ఇక సరే, పెళ్ళైతే ఎందుకు ఊరేగించాలండి అంటే ఊరికి ఎరిగింపు ఊరేగింపు, ఊరికి ఎరిగింపు ఊరేగింపు. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఇదిగో వీళ్ళిద్దరికి మేము పెళ్లి చేశాము, అంచేత వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు తలబెట్టుకున్నా ఏం చేసినా మీరు తప్పు పట్టనక్కర్లేదు, వీళ్ళిద్దరూ కాక మరెవరితోనైనా కలిశారనుకోండి మీరు బుద్ధి చెప్పండి అని ఊరికి ఎరిగింపు అనమాట అండి, ఊరేగింపు. ఇలా ఒక దేవుడి యొక్క శోభాయాత్ర వెళుతుంది అనుకుందాం. వెళుతున్నటువంటి యాత్రలో నేను కూడా ఉన్నాను అనుకోండి, నేను అందరినీ చూడలేను. ఎప్పుడు చూడగలను అందరినీ? నేను వేరుగా మా ఇంటి ముందో లేకపోతే నేను మేడపైకో ఎక్కి చూస్తున్నప్పుడు ఎందరు వెళుతున్నారు, ఏ డ్రెస్ వేసుకుని వెళుతున్నారు, లోపల ఉన్న స్వామి ఎవరు, మొత్తం అంతా నాకు చాలా సుస్పష్టంగా కనిపిస్తుంది కదా. ఎందుకని? నేను యాత్రలో ఒక భాగం కాదు, యాత్ర కన్నా వేరుగా
ఆ ఊరేగింపు కన్నా నేను వేరుగా ఉండి చూస్తున్నాను కాబట్టి మొత్తం అంతా నాకు సుస్పష్టంగా కనిపిస్తుంది. అలానే మన కళ మనకు కనిపిస్తుంది అంటే కళ మన నుండి వచ్చింది, మన యందు ఉన్నది, కళలో మనము కూడా ఒక భాగమై ఉన్నాము. అయినప్పటికీ కళనంతా వేరుగా ఉండి చూస్తూ ఉన్నాము. ఎవరమండి మనం? ఇది అనుభవం కాదా అందరికీ? వివేకిస్తే, అవలోకిస్తే ఇలా స్వప్నావస్థ ఆ రీతిగా అనుభవిస్తున్నాడు. సుషుప్త్యవస్థ, ఇక వేరే వస్తువు లేదు, వేరే గ్రహించడానికంటూ ఏమీ లేదు, అన్యమేమీ లేదు, కేవలం తాను ఘనీభవించినటువంటి ప్రాజ్ఞుడుగా ఉన్నాడు. స్వప్నావస్థలో తైజసుడు అన్నారండి, అంటే కేవలం తేజస్సు, అంతేకాదండి. జాగ్రత్త అవస్థలో సప్తాంగములు కలిగి ఉన్నాడు. అస్య వైశ్వానరస్య సప్తాంగాని ఏకోన వింశతి ముఖాని అని చెబుతుంది మాండూక్య. ఇతడికి సప్త అంగములతో జాగ్రత్త అవస్థలోనే ఉన్నాడండి, స్వప్నావస్థలోనే ఉన్నాడండి. ఏమిటి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి సప్త అంగములు అని అంటే, విరాట్ పురుషుడికి శిరోభాగము ఏమిటి అంటే జులోకం అండి. మరి మనకి వ్యష్టిగా ఏమిటి అంటే శిరోభాగం ఒకటండి. రెండవది ఏమిటి అంటే చక్షువు, నేత్రము. అదే విరాట్ స్వరూపుడికి చక్షువు ఏమిటి? సూర్య భగవాన్. ఇక రెండవది చక్షువు సూర్యుడైతే, మూడవది ప్రాణః. మనకి ఈ ప్రాణవాయువు అనేటటువంటిది ఆశ్చర్యము, నాసికా రంధ్రముల ద్వారానే వెళుతుందే తప్ప కళ్ళ ద్వారానో, చెవుల ద్వారానో, నోటి ద్వారానో వెళ్ళదండి. ప్రాణః పృథక్వర్త్మ అని చెప్పారండి భాష్యంలో శంకర భగవత్పాదులు గారు. ఈ ప్రాణవాయువు దాని దారి వేరే, అది వేరుగా వెళుతుంది, వేరే వాటిల్లోంచి వెళ్ళదండి. కేవలం ఒక్క దారి ద్వారా మాత్రమే, నాసికా రంధ్రముల ద్వారా మాత్రమే వెళుతుంది వస్తుంది, వెళుతుంది వస్తుంది. సరే, మరి విరాట్ పురుషుడికి ఎవరండి అని అంటే వాయువే అతనికి ప్రాణం. అర్థమైందండి? వాయువు అతడికి ప్రాణమైతే ఆ వాయువు మనకి కేవలం నాసికా రంధ్రాల ద్వారా లోపలికి వెళుతుంటే శరీరంలో ఉండేటటువంటి ప్రతి నాడిని ఆ వాయువు వెళ్ళి స్పందింపచేస్తుంది, సంచరింపచేస్తుంది. ఇక నాలుగవ అంగం ఏమిటి అంటే సందేహ బహుళ. ఇక్కడ మనకి శరీరమే మనకి నాలుగవ భాగం అండి. మరి భగవంతుడికి ఏమిటి శరీరము అంటే మొత్తం ఆకాశం అంతా ఆయనకి శరీరము. మనం శివుడికి కూడా చెప్పుకున్నామే మధ్య భాగము కేవలం అంతరిక్షము అని. ఇక్కడ కూడా స్వామికి ఆ మధ్య నడుము భాగం ఏమిటండి? ఆకాశం. ఇక ఐదవది ఏమిటంటే బస్తిరేవ రైహి, అంటే మనకి జలం ఏదైతే ఉందో, అంటే ప్రతి శరీరానికి తాగినటువంటి నీరు ఏమవుతుందండి? తిన్నటువంటి అన్నం ఏమవుతుందండి? జలంగా బహిర్గతం అవుతుందండి. దాన్ని మూత్రము అని అంటారు, మూత్రస్థానంగా ఉన్నటువంటిది. ఇక పరమేశ్వరుడికి విరాట్ స్వరూపుడికి ఎలా ఉంది అని అంటే జలభూతంగా ఉంది. అంటే జలమంతా స్వామి వర్షించి స్వామి విడిచిపెట్టేటటువంటి మూత్రము. ఇక ఆరవది ఏమిటి అంటే భగవంతుడికి పాదము పృథివీయే పాదం, అంటే భూమియే పాదం. భూ పాదౌ యస్య నాభిర్వియదసరు నిలశ్చంద్ర సూర్యం చ నేత్రే అని మనకి విష్ణు సహస్రనామ ధ్యానంలో వస్తుంది. అంతే ఇక్కడ పృథివీ భగవంతుడికి పాదము అయితే మనకు ఈ శరీరంలో మన పాదమే ఆరవ అంగం అండి. ఇక ఏడవ అంగం ఏమిటి అని అంటే ఆహవనీయాగ్ని అస్య ముఖత్వేన ముక్తః. భగవంతుడికి ఆహవనీయాగ్ని, అగ్ని గురించి శ్రౌతాగ్ని అని, స్మార్తాగ్ని అని, ఆహవనీయాగ్ని అని యాజ్ఞికులకి ఈ విషయం బాగా తెలుస్తుంది. అటువంటి ఆహవనీయాగ్ని భగవంతుడికి ముఖస్థానంగా ఉంది. మరి మనకెలా ఉందంటే మన ముఖం కూడా అదే స్థానం అండి. ఇలా
ఏమిటేమిటి అవి అంటే పంచభూతములు, అలానే సూర్యుడు, ద్యులోకము కలిపి ఇవి సప్త అంగములు. మనకి కూడా మరొక్కసారి మనం చెప్పుకుందాం. శిరస్సు మనకి ఒక అంగము, భగవంతుడికి అదే ద్యులోకం. అలానే మనకి చక్షు, కళ్ళు రెండవ అంగమైతే భగవంతుడికి అది విశ్వరూపము. సూర్యుడే, చంద్రుడే భగవంతుడికి కళ్ళు, నేత్రము. ఇక మూడవది మనకి ప్రాణం, ప్రాణవాయువు అయితే భగవంతుడికి మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి అనంతమైనటువంటి వాయువు భగవంతుడి యొక్క ప్రాణం. ఇక నాలుగవది మనకి శరీరమే ఒక నాలుగవ అంగంగా అయితే భగవంతుడికి ఆకాశమే శరీరంగా, అంటే ఆకాశమే మధ్యస్థానంగా. ఇక్కడ మనకి చెప్పుకోవాలంటే శరీరంలో నడుము భాగమని మనం కూడా చెప్పుకోవచ్చు. మన శరీరం అందున్నటువంటి నడుము భాగము నాలుగవ అంగము భగవంతుడికి మొత్తం ఆకాశం అంతా కూడా నడుము భాగమే. ఇక ఐదవది ఏమిటి అంటే మూత్రము, అంటే ఏదైతే విడిచిపెడతామో అటువంటి దాన్ని మూత్రము అంటాము. ఇక్కడ భగవంతుడికి ఏమిటి అంటే మొత్తం జలభూతమంతా ఆ విరాట్ స్వరూపుడికి మూత్రముగా ఉన్నది. ఇక ఆరవది మనకి పాదము అయితే భగవంతుడికి పృథివీ మొత్తం పాదము. ఇక్కడ వ్యష్టి సమష్టి అని చెప్పుకుంటున్నాం కదా, అక్కడ విరాట్ స్వరూపుడికి అయితే విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడుగా ఉన్నటువంటి మనకు ఇది. ఇక ఏడవది మనకి ముఖము ఏడవ అంగం అయితే భగవంతుడికి సాక్షాత్తు అగ్నియే ముఖము. అందుచేతనే హోమం చేయడం వల్ల సాక్షాత్తు భగవంతుడి యొక్క ముఖారవిందంగా ఉంది కాబట్టి ఆయనకి సాక్షాత్తు వెళుతుంది అని ఈ అగ్నిదేవుడు ఏ ఏ దేవతను ఉద్దేశించి మనం సమర్పిస్తాము అది వారికి ఇతడు సమర్పిస్తాడు అగ్నిముఖేన అని అంటుంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది కూడా ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చ ఉత్తరారణిం జ్ఞాన నిర్మథనాభ్యాసాత్ అని చెప్పారండి. అక్కడ హోమగుండంలో వేసేటటువంటిది ఆ అగ్ని అయితే ఇక్కడ మనం మన మనస్సు, ప్రణవము అనేటటువంటి రెండింటినీ జోడించి మథనం చేస్తే పుట్టేటటువంటి ఏ అగ్ని ఉన్నదో ఆ అగ్ని మన కర్మపాశాన్ని దహిస్తుంది అని చెప్పారు. ఇక సప్తాంగములు, ఈ సప్తాంగములతో జాగ్రత్త అవస్థలోని అనుభవిస్తున్నాడండి స్థూలాన్ని భుజిస్తూ. ఇక స్వప్నావస్థలో కూడా ఇవన్నీ కేవలం ఈ అవస్థలో అనుభవించినటువంటి వాసనలు. అవి ఈ జన్మలోవి కావచ్చు, లేక మరు జన్మలోవి కావచ్చు, గత జన్మలోవి కావచ్చు, గత జన్మల్లోవి కూడా కావచ్చు. ఒక్కొక్కసారి మనకి పులి కళ్ళలోకి వచ్చింది అనుకోండి, ఎప్పుడో పులిగా పుట్టి ఉంటాం కదా, అంతేత పులి సంస్కారం ఇప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడో మనకి పాము కళ్ళలోకి వచ్చింది అనుకోండి, పాముగా మనం కూడా ఉండి ఉంటాం, ఆ పాము సంస్కారం ఇప్పుడు కనిపిస్తుంది. ఇవన్నీ ఏమిటంటే తక్కువ, నేను పామునేమిటండి, ఇప్పుడు పాము కాదండి, భగవంతుడి దయ వల్ల మనిషిగానే పుట్టామండి, కానీ ఎప్పుడో పుట్టే ఉంటామండి. అంచేత ఆ సంస్కారము కళలోకి వస్తుంది, అది తేజస్సుగా వస్తుంది. ఇక 19 ముఖ, 19 ముఖములు. ఏమా 19 ముఖములు అని అంటే బుద్ధీంద్రియాన్ని అంటే జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, ప్రాణములు 5, 15 కదండి. ఇక మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కలిపితే ఎన్నైనవి 19. ఈ 19 ముఖములతో ఈ స్థూల భోగాలని అనుభవిస్తూ ఉన్నాడు ఈ విశ్వడు. వాడే సంస్కార రూపంలో ఏ వస్తువు ఎవరిని నుండి ఆశించడు, ఎవరిని అడగడు, తానే అన్నీ అయిపోయి ఆయా వివిక్త భుకు అంటారండి. వేరుగా ఉండి తన తేజస్సుతో, తన శక్తితో, ఈ సప్తాంగములతో, ఈ 19 ముఖములతో అనుభవిస్తూ ఉంటాడు. ఇక 3వ అవస్థ ఉందే సుషుప్త్యవస్థ. ఇక అక్కడ ఏ సంస్కారములు లేవు, ఇక్కడ కేవలం ఘనీభవించినటువంటి ప్రాజ్ఞత్వము అన్నారు. అందుచేత అక్కడ మనకి ఏం తెలియబట్టం లేదండి, ఉండి తెలియబడటం కాదు సుమండి, ఏవీ లేవు కాబట్టి.
స్వప్నావస్థలో వాసనలు ఉన్నవి, సంస్కారములు ఉన్నవి. అందుచేత ఇలలో కొంతకంటే కలలో మరికొంత కంటూ ఉన్నాం. కానీ సుషుప్తి అవస్థలో కనడం, వినడం, తినడం ఇవేమీ లేవండి. ఏ క్రియలు లేవండి, నిష్క్రియమండి. అంచేత నిష్క్రియంగా ఉండేటటువంటి ఆ తత్వము ప్రాజ్ఞుడు. ఓంకార స్వరూపా, ఓంకార స్వరూపా, అఖండ మండలాకార ఆద్యంతరహిత, అఖండ మండలాకార ఆద్యంతరహిత ప్రణవ స్వరూపా ప్రణామం నీకు, ప్రణామం నీకు. ప్రణవ స్వరూపా ప్రణామం నీకు, ప్రణామం నీకు. హరి ఓం గురు ఓం, హరి ఓం గురు ఓం. ఆకారమే బ్రహ్మమై విశ్వ సృష్టి చేయ, ఉకారమే విష్ణు పోషణమే చేయ. ఆకారమే బ్రహ్మమై విశ్వ సృష్టి చేయ, ఉకారమే విష్ణు పోషణమే చేయ. మకారమే శివమై సంహారమే చేయ, మకారమే శివమై సంహారమే చేయ. ఓంకార లీలయే విశ్వరూపమై వీయ, ఓంకార లీలయే విశ్వరూపమై వీయ. హరి ఓం గురు ఓం, హరి ఓం గురు ఓం, హరి ఓం గురు ఓం, హరి ఓం గురు ఓం. విష్ణునిగా స్థూలమై జాగ్రత్తవస్థగా తిరిగే, తైజసునిగా సూక్ష్మం స్వప్నావస్థగా మెలిగే. విష్ణునిగా స్థూలమై జాగ్రత్తవస్థగా తిరిగే, తైజసునిగా సూక్ష్మం స్వప్నావస్థగా మెలిగే. ప్రాజ్ఞునిగా కారణమై సుప్తావస్థగా కలిగే, ప్రాజ్ఞునిగా కారణమై సుప్తావస్థగా కలిగే. తురీయునిగా చైతన్యం సర్వసాక్షిగా వెలిగే, తురీయునిగా చైతన్యం సర్వసాక్షిగా వెలిగే. హరి ఓం గురు ఓం, హరి ఓం గురు ఓం, హరి ఓం గురు ఓం, హరి ఓం గురు ఓం. అఖండ మండలాకార ఆద్యంతరహిత, అఖండ మండలాకార ఆద్యంతరహిత ప్రణవ స్వరూపా ప్రణామం నీకు, ప్రణవ స్వరూపా ప్రణామం నీకు, ప్రణామం నీకు, ప్రణామం నీకు, ప్రణామం నీకు.
హే ప్రణవ స్వరూప, ప్రణామము నీకు. ఎందుకని? ఉన్నది నీవే, ఈ విశ్వమంతా నీవే, అవస్థలలో ఉన్నది నీవే, అవస్థలన్నిటికీ వ్యవస్థగా ఉన్నది కూడా నీవే. సృష్టి స్థితి లయములు చేస్తున్నది నీవే, సృష్టి స్థితి లయములకు సాక్షిగా కూడా ఉన్నది నీవే. ప్రతి అవస్థలో, జాగ్రత్త అవస్థలో విశ్వడిగా, స్వప్నావస్థలో తైజసుడిగా, సుప్తావస్థలో ప్రాజ్ఞుడిగా ఉన్నది నీవే. ఈ మూడింటికి సాక్షిగా ఉంటూ తురీయుడిగా ఉన్నది కూడా. అలా ఆ ప్రణవార్థాన్ని మననం చేస్తూ ప్రణవాన్ని ఉచ్చారణ చేస్తే మనసు ఎక్కడికి పోతుందండి? ఎక్కడికి పోలేదండి. అసలు పోవడానికి అవకాశమే ఉండదు. ఇలా దీని అర్థాన్ని మనం గ్రహిస్తూ ఉంటే, ఓహో, ఏమి ఈ విశ్వని యొక్క లీల, ఏమి ఈ తైజస్సుని యొక్క తేజస్సు, ఏమి ఈ ప్రాజ్ఞుడి యొక్క ఆనందము అనేది మనం గుర్తించినప్పుడు జాగ్రత్త అవస్థలో కూడా జాగరూకతతో ఉంటామండి. జాగ్రత్త అవస్థలో మనకి జాగరూకత లేదండి. ఏమనుకుంటున్నారు? మాతాజీ గారికి ఏమన్నా కొంచెం మైండ్ లూజ్ అయ్యిందా అనుకుంటున్నారా? జాగ్రత్త అవస్థలో కూడా మనం నిద్రపోతూనే ఉన్నామండి. జాగ్రత్త అవస్థలో నిద్ర ఏమిటండి? 5 అడుగులో 6 అడుగులో శరీరం నేను అనుకోవడమే నిద్ర అండి. కాని దాన్ని అనుకోవడమే. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కసారి అక్కడ ఏదో ఉంటే అది కనపడదు, ఏదో చూస్తూ ఉంటాం. మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఉన్నది పరబ్రహ్మ అయితే మనం ఏం చూస్తున్నాము? ప్రపంచాన్ని చూస్తున్నాం, పరిమితాన్ని చూస్తున్నాం, కార్యాన్ని చూస్తున్నాం, మారిపోయేదాన్ని చూస్తున్నాం. చూస్తే సరిపోయిందండి, చూసినది అలాగే ఉండిపోవాలని కోరుకుంటున్నాం. శరీరం అలాగే ఉండాలి, వెంట్రుకలు రాలకుండా అలాగే ఉండాలి, పిల్లలంతా యవ్వనంలోనే ఉండాలి, మీరు కూడా యవ్వనంలోనే ఉండాలి, శరీరం ఏమో యవ్వనంలో ఉండాలి, మిగిలినవన్నీ జరగాలి. ఇదంతా ఏమిటి? జాగ్రత్త అవస్థలో నిద్ర అవస్థ.